కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు డాక్టర్ ప్రసాద్ మణిప్రియ దంపతుల ఆధ్వర్యంలో వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పార్వతి దంపతులు పాల్గొని పూజలు చేశారు. కాకినాడ తాళ్లరేవు బైపాస్ లో నడుపుతున్న సత్యశ్రీ వాటర్ ప్లాంట్ లో జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ వాటర్ ప్లాంట్ పై జిల్లా కలెక్టర్ ద్వారా ఫిర్యాదు అందిందన్నారు. జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి బి శ్రీనివాస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు బైపాస్ సమీపంలో ఉన్నటువంటి సత్యశ్రీ వాటర్ ప్లాంట్ మీద బిఎస్ సర్టిఫికేట్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేసి అమ్ముతున్నారనేది వ్రాతపూర్వకంగా నెల రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం ద్వారా కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈ సంబంధిత రెవెన్యూ అధికారులు మరియు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ని వాటర్ ప్లాంట్ని సత్యసాయి వాటర్ ప్లాంట్ని ఇన్స్పెక్ట్ చేస్తే అతన్ని ఎంక్వైరీ చేస్తే బిఏఎస్ సర్టిఫికేట్ లేదు, అదేవిధంగా ఫుడ్ లైసెన్స్ లేదు, అదేవిధంగా పంచాయతీ పర్మిషన్ లేదు. ఏ పర్మిషన్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రొహిబిషన్ రిస్ట్రిక్షన్ ఆన్ సేల్ 2.3.14లో 17 బేస్ చేసుకొని బిఏ సర్టిఫికేట్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ప్యాకెట్లు తయారు చేసి అమ్మటం నిషేధం. కాబట్టి శాంపిల్స్ లిఫ్ట్ చేసి ఆ స్టాక్ని సీజ్ చేసి సంబంధిత రెవెన్యూ అధికారుల సమక్షంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ శాంపిల్స్ని ల్యాబొరేటరీకి పంపించి బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ ఇతని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఏ లేబుల్స్ వాడుతున్నారు ఇప్పుడు? ఈ లేబుల్స్ తెలంగాణ అడ్రస్తో లేబుల్స్ తయారు చేసి లీటర్ బాటిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు. అది కూడా ఒక క్రిమినల్ కేసు అవుతుంది. అట్లా విధంగా ఈ అడ్రస్తో ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతున్నాడు. కాబట్టి ఇది వైలేషన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి స్టాక్ని కూడా సీజ్ చేస్తున్నాం. శాంపిల్స్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. బేసింగ్ ఆన్ రిపోర్ట్ చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ అధికారులకి ఈ స్టాక్లను దీని మీద తగు చర్యలు తీసుకునే నిమిత్తం వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేస్తాం. వృద్ధ కౌతమి గోదావరి ఏటిగట్టు రోడ్డుపై వాహనాలు రాకుండా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రోడ్డుతో పాటు ప్రధాన పంట కాలువపై పల్లంకూరు రైస్ మిల్లు వద్ద ఉన్న వంతెన పాడవుతుంది. ఏటిగట్టు రోడ్డుపై లోడుతో వచ్చిన భారీ లారీ ఒకటి సోమవారం వంతెన వద్దకు వచ్చేసరికి మలుపు తిరిగే క్రమంలో దిగబడింది. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అతి కష్టం మీద బయటకు వచ్చింది. గతంలోనూ చేపల వ్యాన్ కూడా బోల్తా కొట్టింది.
వీధుల చివర చెత్త వేయడంపై మున్సిపల్ కమిషనర్ బి రాము సోమవారం పారిశుద్ధ కార్మికులను నిలదీశారు. దీంతో పరిసరాల వారు చెత్తను తీసుకొచ్చి వేస్తున్నారన్నారు. పారిశుద్ధ కార్మికులు రాని పక్షంలో చెత్తను ఎవరి ఇంటి వద్ద వారు ఉంచుకొని చెత్త సేకరించే వారికి నేరుగా అందించాలన్నారు. అనంతరం నివాసితులతో మాట్లాడుతూ చెత్తను ఒకే చోట వేయడం వల్ల దోమలు, ఈగలు ప్రబలి డయేరియాకు దారితీస్తాయన్నారు. ప్రాజెక్టుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పోలవరం అధికారులు స్వాగతం పలికారు. తొలుత పట్టిసీమ ఎత్తిపోతల పథకం, తాళ్లపూడి ఎత్తిపోతల పథకాలను మంత్రి పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుకు చేరుకొని సమీక్షించారు. గత 3 రోజుల నుంచి అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరంలో పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని మల్టీప్లెక్స్ వద్ద మంగళవారం కల్కి సినిమాలోని బుజ్జికారును ప్రదర్శించారు. ఈ సందర్భంగా బుజ్జికారును చూసేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం బుజ్జి చేసిన విన్యాసాలను ప్రేక్షకులు వీక్షించారు. ఒకసారి అందరినీ దగ్గర కొనమని చెప్పండి. దివ్యాంగురాలైన తనకు 2018లో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుంటే అనిల్ అనే వ్యక్తి అడ్డుకుంటున్నాడని అమలాపురానికి చెందిన నెల్లి జోష్న మంగళవారం వాపోయారు. ఆమె తన తల్లి సాయంతో కలెక్టరేట్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. కామనగరువు బాలయోగి కాలనీలో ప్రభుత్వం తనకు 4 సెంట్ల ఇళ్ల స్థలం కేటాయించిందని, ఇంటి పనులు చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు లేకుండానే పింఛన్ల పంపిణీ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ జరగదంటూ జగన్ వృద్ధులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక్క రోజులో అధికారులకు, కార్యకర్తలు 98% పింఛన్లు పంపిణీ పూర్తి చేశారన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. నిన్నటి జరిగిన కార్యక్రమంతో ఎన్నికల ముందు 3 మాసాలు జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మాయ ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైంది. వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం అనేది అసాధ్యం అంటూ ఆ రోజు సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గారు కానీ, ఇతర అధికారులు కానీ ఏ విధంగా పింఛన్దారుల్ని ఇబ్బందులకు గురి చేశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చూసింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల, ఫిర్యాదులు చేయడం వల్ల పింఛనుదారులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులకు గురయ్యారని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ మాట్లాడిన విషయం కూడా అందరికీ తెలుసు. కానీ నిన్నటి రోజున వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అత్యద్భుతంగా పంపిణీ కార్యక్రమం సాగింది. దాదాపు 2 గంటలు, 2.5 గంటల పాటు సాంకేతిక సమస్యతో సర్వర్స్ డౌన్ అయి కార్యక్రమం కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా సాయంత్రానికి పూర్తిగా ఆల్మోస్ట్ 1-2% తప్పించి పంపిణీ కార్యక్రమం
అత్యద్భుతంగా సాగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వృద్ధుల్ని 3 నెలల పాటు ఇబ్బందులకు గురి చేశాడనేది నిన్నటి దాంతో ప్రజానీకానికి అందరికీ తేటతెల్లమైంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో తీసుకుంటే మొత్తం 40,769 మంది పెన్షన్దారులు ఉన్నారు. వివిధ కేటగిరీస్ కింద వికలాంగులైతే, వృద్ధులైతే, వితంతువులైతే ఏ కేటగిరీనైనా 40,769 మంది. వారి నిమిత్తం 27,19,00,000 పంపిణీ చేయాలి. తాళ్లపూడి మండలం తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుండి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం గోదావరి వద్ద నీటిని విడుదల చేశారు. అలాగే రైతులు సాగునీటి అవసరాల నిమిత్తం 875 క్యూసెక్ల నీటిని విడుదల చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మరియు అధికారులు పాల్గొన్నారు. సమర్పయామి. చెప్పండి మీరు చెప్పారు మరి చెప్పకుండా చెప్తారు. 940 వర్క్లు వచ్చింది. ఏ వర్క్లు వచ్చింది అన్ని వర్క్లు కూడా మాకు వచ్చిన వర్క్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయండి. అది కూడా సామర్ల వెంకట రంగారావు ఎస్వీఆర్ నటన తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ సజీవమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గల ఎస్వీఆర్ నిలువెత్తు విగ్రహానికి గజమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక జన సైనికులు, ఎస్వీఆర్ అభిమానులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీరంగం సృష్టించారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వైసీపీ నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను ఆయన అడ్డుకున్నారు. వైసీపీ నాయకుడు బల్లా సూరిబాబు రాజలక్ష్మీ నగర్లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా భవనంపై మరో అంతస్తు నిర్మించారు. దానిని తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. ఆయన స్పందించకపోవడంతో అధికారులు అదనపు అంతస్తు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన అనుచరులతో వచ్చి వీరంగం సృష్టించారు. కాకినాడలో జన్మభూమి పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతామని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆయన కాకినాడ జన్మభూమి పార్కును పరిశీలించారు.
సందర్భంగా జన్మభూమి పార్క్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జన్మభూమి పార్క్ను అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. కొన్ని రిపేర్స్ అనేవి చేయాల్సి ఉన్నాయి. కొన్ని దగ్గర లైట్లు కానీ లేదా వాకింగ్ ట్రాక్ కానీ లేదా కొంచెం టాయిలెట్స్ అక్కడక్కడ రిపేర్ చేయాల్సి ఉంది. కాంపౌండ్ వాళ్ళు కూడా అక్కడక్కడ చిన్న రిపేర్ చేయాల్సి ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక టైం పెట్టుకుని మేము వెంటనే చేస్తాం. చేసి అన్నీ మళ్ళీ ఒకప్పుడు ఏదైతే మోడల్ పార్కింగ్ ఉందో ఆ మోడల్ పార్కింగ్ చేయడానికని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అన్నిటికంటే ఎక్కువ మంచి అట్రాక్షన్ బాన్సాయ్ పార్క్. ఈ బాన్సాయ్ పార్క్ కూడా ప్రెస్టీజియస్ పార్క్ కాబట్టి దాని వెంటనే ఇమీడియట్గా దానికి టేకింగ్ కేర్ చేయమని చెప్పేసాం. వీటన్నిటితో పాటు మేము ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసాం. అసోసియేషన్ ఫార్మ్ అయిందని చెప్పారు. ఈ అసోసియేషన్ షుడ్ బి యాక్టివ్ అండ్ దే షుడ్ ఆల్సో ఓనప్ చేసుకుని వాళ్ళ అసోసియేషన్ ఓనప్ చేసుకుంటే ఇంకా బెటర్ వేలో దీన్ని ఆర్గనైజ్ చేయవచ్చు. మేము దీనికి ఎస్టిమేట్స్ కూడా రెడీ చేయించి నెక్స్ట్ వారం రోజుల్లో ఈ వర్క్ కూడా రిపేర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. ఏదైతే ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నటువంటి ట్రీస్ ఉన్నాయో అటువంటి బ్రాంచెస్ అవన్నీ కూడా ఇమీడియట్గా ఇవాళ రేపట్లోనే క్లీన్ చేస్తాం. అలాగే శానిటేషన్ మీద కూడా ఇమీడియట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా వాకర్స్ ఒక అసోసియేషన్ కింద ఫార్మ్ అయ్యి దే షుడ్ ఆల్సో స్టార్ట్ మెయింటైనింగ్ దిస్ పార్క్. ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్తే.